నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులర్పించిన నాయకులు, నేతలు. ఆర్మూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులతో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమీక్ష. ఓటమిపై కన్నీటి పర్యంతమైన నాయకులు. జెడ్పీ చైర్మన్ విఠలరావు ఆధ్వర్యంలో సాధారణ సర్వసభ్య సమావేశం. పలు అంశాలపై చర్చ. నిజామాబాద్ మరియు బోధన్లో ఘనంగా అయ్యప్ప ఆరట్టు. స్వామివారి విగ్రహంతో ఊరేగింపు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశం కోసం అంబేద్కర్ చేసిన సేవలను ఆయన కొనియాడారు. దేశం కోసం రాజ్యాంగాన్ని నిర్మించిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ పాఠశాలలో మన రాష్ట్రాలు మన పండగలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జపూర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రాష్ట్రాల చరిత్రను, ఆచార వ్యవహారాలను, సంస్కృతిని తెలిపే వేషధారణతో నిర్వహించిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ అల్జపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశంలో ఎన్నో విశిష్టతలు, విభిన్న ఆచారాలు ఉన్నాయని, భారతదేశ సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వానికి మంచి ఉదాహరణ అని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో రాష్ట్రాలు, వాటి విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ అల్జపూర్ దేవేందర్, ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి, వైస్ చైర్మన్ అల్జపూర్ లక్ష్మీనారాయణ, డైరెక్టర్లు వీరేందర్, పరీక్షిత్, క్షత్రియ ఆర్మూర్ పాఠశాల ప్రిన్సిపల్ అనిల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలో గల అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి అనిల్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ పాలపురాజు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని నిర్మించి దేశ ప్రజలకు మార్గదర్శకం చేసిన మహనీయుడు బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం నేడు దేశ ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను పుణికిపుచ్చుకొని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు. అలాగే ఎవరైతే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను పక్కకు పెట్టి ముందుకెళ్లారో, మొన్నటికి మొన్న కేసీఆర్ కూడా ఎలక్షన్స్ వస్తాయి కానీ హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం కట్టనేటువంటి పరిస్థితి. రాబోయే కాలంలో కూడా ఎవరైనా అంబేద్కర్ను విస్మరించినా, అంబేద్కర్ ఆశయాలను, ఆదర్శాలను కూడా ఎవరైనా విమర్శించే మాట్లాడినా వాళ్ళను రాబోయే కాలంలో ఇదే విధంగా పాతం తొక్కుతారని అని తెలియజేస్తూ, ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలని ఆయన ఎప్పుడైతే చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు తెలంగాణలో ఈ టీఆర్ఎస్ అవినీతి అక్రమ పాలనకు ప్రజలందరూ దాన్ని పాదరలో దొక్కేసి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఆర్మూర్ నియోజకవర్గంలో పట్టం కట్టడం జరిగింది. ఇక ముందు కూడా భారతీయ జనతా పార్టీ ఆయన ఆశయాలను ముందుకు కొనసాగిస్తూ నియోజకవర్గ ప్రజల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, నాయకులు అధైర్యపడవద్దని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో తనకు సహకరించిన ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, యూత్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. 10 సంవత్సరాలు ఆర్మూర్ నియోజకవర్గాన్ని రకరకాలుగా అభివృద్ధి చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు తాను అండగా ఉంటానని, అధైర్యపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మనల్ని ఎవరు ఓడించలే, మనమే ఓడిపోయినాం. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? గుండె మీద చేతేసుకొని చెప్పు. గాళ్ళు మనల్ని ఓడిస్తారా? మనమే ఓడిపోయినాం. 6 నెలలు ఓపిక పట్టండి. 6 నెలల తర్వాత
తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే అని చెప్పి సందర్భం. అరే ఏంది ఇట్లా మాట్లాడుతుంది? పాసిబుల్ అయితే అవసరం లేదు. ఓపికతోని ఒక్కటి ఏం చేయాలంటే మన వాళ్ళకి పథకాలు ఇప్పించుకోవాలి. కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంది కదా మీ దగ్గర, అంత ఇప్పించుకోవాలి. ఇక అంతే, ఊరూరు పంచదద్దు. ఈ 2 రకాల లాభం ఉంది మనకు. 2 పార్టీలు, ₹1 వైద్యం వీడితో ఇప్పించుకోవాలా, 6 గ్యారెంటీలు వాడితో ఇప్పించుకోవాలా, 2 డబుల్ గిరాకీ ఉంది ఇప్పుడు మనకు. అంతేనా కాదు? మీతోని బాధగా ఉండొద్దని మంచిగా మాట్లాడుకుంటున్నాం మనం. కాబట్టి సరే, ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. అతి తొందరలోనే దాన్ని ప్రణాళిక వేసుకుందామని చెప్పి తెలియజేస్తాం. జై తెలంగాణ. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల నలంద ఐఐటి పాఠశాలలో హైదరాబాద్ ఈ అభ్యాస అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఆర్యభట్ట మెంటల్ ఎబిలిటీ టెస్ట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్లు మాట్లాడుతూ విద్యార్థులందరికీ సాంప్రదాయ సబ్జెక్టులతో పాటు నేటి ఆధునిక ప్రపంచానికి తగినట్టుగా గణితం, ఎబిలిటీ, విజ్ఞాన మరియు లాజికల్ ప్రాబ్లమ్స్ సాధనలో పరిపూర్ణత వచ్చే విధంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బిఆర్ శివప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ విచ్చేశారు. వారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో గొప్ప వ్యక్తి అని, వారి కలలు కన్న సామాజిక సమస్త బీజేపీ పార్టీతోనే సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరూపించారని, ఈ భారతదేశంలో అనేక మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని కేంద్ర మంత్రులుగా అవకాశం భారతీయ జనతా పార్టీ ఇచ్చిందని, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర ప్రదేశాలలో పంచతీర్థాల పేరు మీద అభివృద్ధి చేయటం జరుగుతుందని తెలియజేశారు. అట్టడుగు వర్గాలు మరియు అన్ని వర్గాల ప్రజలకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ రచయిత, ఆయనకు స్ఫూర్తిగా ఇలా అనేక ప్రపంచ దేశాలు వారి రాజ్యాంగాన్ని రచించుకొని వారి మార్గంలో భారతదేశంతో పాటు అనేక దేశాలు కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మరొకసారి వారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి ఘనమైన నివాళులు అర్పిస్తూ జై భీమ్, జై భీమ్. భీమ్గల్ మండలంలోని గోన్గోపుల గ్రామంలో గల హరిహర క్షేత్ర బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి ముఖ్య అతిథిగా హాజరై పలు ప్రవచనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి మనిషికి మంచితనంతో పాటు దైవభక్తి ప్రతినిత్యం ఉండాలని అన్నారు. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే సంకల్ప సిద్ధి ఏర్పడుతుందని చెప్పారు. హరిహర నామస్మరణ చేస్తే సకల రోగాలు తొలగిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. మనం ఆచరణ చేస్తే వాళ్ళు చేస్తారు. అట్లా చేసి రేపు పొద్దున మా నాన్న చెప్పాడు, మా అమ్మ చెప్పింది, అందుకని నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పి మీకు కీర్తి తెచ్చేవాళ్ళు వాళ్ళే. కాబట్టి అట్లా చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారు, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు ఈ దేవాలయంలో మనం ప్రతిష్ఠించినటువంటి హరిహరులు ఇద్దరు మీ అందరికీ ఆయువారోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న వాడిని విరామాన్ని ఇస్తాను. సర్వే జన సమస్త సన్మంగళాన్ని ముందు ఓ తత్త ఏడుకొండలవాడ వెంకటరమణ, ఆపద బొమ్మలవాడ గోవింద గురాశయి. పౌలదారం కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ప్రతి సంవత్సరం కూడా వందలాది మంది భక్తులు వచ్చి మరి సంతానం కాని వారు, పెళ్లి కాని వారు కూడా ఈ యొక్క బాసింగాలు మరి పౌలదారం వేసుకొని వచ్చే సంవత్సరం వరకు కూడా వారి యొక్క మొక్కులు తీరుతున్నాయి. వచ్చే సంవత్సరం వచ్చి కూడా మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క పూజా కార్యక్రమంలో జాతర కాంత ఇక్కడ జాతర మహోత్సవం చేయడం జరుగుతుంది. దీనికి ఇక్కడ ఒక సిస్టమ్ ఏంటంటే, ఈ హరిహర క్షేత్రానికి వెళ్ళి ఏదైనా కోరిక కోరుకుంటే అక్కడ నెరవేరుతుందని మా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరికీ అది ఒక సంకల్పం. కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ దుకాణాలు కానీ పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ జాతర చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. దీనికి భక్తులు నందిపేట్ మండలం బాద్గునాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శ్రీరామ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కంపాక్స్లు, నోటు పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీరామ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామని అన్నారు.
పేద పిల్లల కోసం తామెప్పుడూ ముందుంటామని తెలియజేశారు. శ్రీరామ స్వచ్ఛంద సంస్థకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. నందిపేట్ మండల కేంద్రంలో మండల బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దళిత వాడలో పుట్టి భారత రాజ్యాంగం రచించి అందరికీ న్యాయం చేసిన మహనీయుడిని స్మరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వెనుకబడిన నాగరికతను తన విజ్ఞానంతో భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి ఒక మహానాయకుడిగా నిలిచారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. నందిపేట్ మండలం సిర్పూర్ గ్రామంలో ముద్రా సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండగగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ఏర్పాటుకు విగ్రహానికి పలు వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి ఆదివాసీ జలదివాసం నిర్వహించారు. అనంతరం యజ్ఞహోమాలు, కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించగా మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ముద్రా సంఘం సభ్యులు మరియు వేద పురోహితులు మాట్లాడుతూ మొట్టమొదటిగా ముద్రా సంఘం ప్రత్యేక సౌజన్యంతో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం 2 రోజుల పాటు నిర్వహణకు సర్వం సిద్ధం చేయటం జరిగిందని అన్నారు. అలాగే 7వ తారీఖు రోజు విగ్రహ ప్రతిష్టాపన, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని సేవ చేసుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముద్రా సంఘం సభ్యులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు ఉన్నారు. ఇవాళ నిన్న గణపతి పూజ, ఈరోజు కుంకుమ పూజ, రేపు విగ్రహ ప్రతిష్టాపన మహారాజు గారి చేతుల మీదుగా జరుపుకుంటున్నాము. ఈ పండుగ కొరకు అందరూ కుల సభ్యులు కానీ, విలేజ్ గ్రామస్తులు కానీ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇదే విధంగా ముందు కూడా అందించాలని కోరుకుంటున్నాము. మండల సభ్యులు, జిల్లా సభ్యులు అందరు రాగలరు పెద్దమ్మ పండగకు. సిరిపూర్ గ్రామంలో మన ముద్రా సంఘ ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ తల్లి ప్రతిష్టా మహోత్సవం 3 రోజులుగా జరుపుకోవడం జరుగుతున్నది. నిన్న 3వ త్రైనిక దీక్షలో మొదటి రోజుగా గణపతి పూజ, పుణ్యవాచనము, గోపూజ, యాగశాల ప్రవేశము, మండపారాధన, గణపతి హవనము, ఆవాహిత జలాదివాస హోమాలు, తర్వాత అమ్మవారి యొక్క జలాదివాసం చేసుకోవడం జరిగింది. రైతాంగ ప్రయోజనాలు కాపాడడమే పరమ అవధిగా వివిధ శాఖల అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు సూచించారు. బుధవారం జడ్పీ చైర్మన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఎజెండాలోని వివిధ అంశాలపై చర్చ జరగగా వ్యవసాయ అనుబంధ శాఖల పనితీరుపై ముందుగా సమీక్షించారు. రైతులకు రుణమాఫీ చేయాలని సభ్యులు కోరగా అర్హులైన వారందరికీ ₹1,00,000 రుణమాఫీ ద్వారా ప్రయోజనం చేకూరేలా చొరవ చూపాలని సంబంధిత వ్యవసాయ అధికారులతో పాటు లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ను జడ్పీ చైర్మన్ విఠలరావు సూచించారు. కాగా ఈసారి ఖరీఫ్లో జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాలలో వరి పంట సాగు చేయగా 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని పౌర సరఫరాల శాఖ అధికారుల సమావేశంలో సభ్యుల దృష్టికి తెచ్చారు. ఇందులో సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకొని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే ప్రైవేట్ మార్కెట్లో వ్యాపారులు కొంతమేర ఎక్కువ ధర చెల్లించడంతో అనేక మంది రైతులు వారికి పంటను విక్రయించారని అన్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించగలిగామని తెలిపారు. ధాన్యం విక్రయించిన 50,732 మంది రైతుల ఖాతాల్లో 80% మేర 514 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగిందని, మరో వారం రోజుల్లో మిగతా 20% బిల్లులు చెల్లింపులు పూర్తి చేస్తామని అన్నారు. అదేవిధంగా రైస్ మిల్లులకు కేటాయించిన లేవీ లక్ష్యంతో 92% CMR సేకరణ పూర్తయిందని, ఈ నెలాఖరు వరకు పూర్తి స్థాయిలో సేకరిస్తామని సివిల్ సప్లై జిల్లా మేనేజర్ జగదీష్ సభ్యుల దృష్టికి తెచ్చారు. కొత్త రేషన్ కార్డుల గురించి సభ్యులు ప్రస్తావించగా ప్రభుత్వం నుండి ఉత్తర్వులు అందిన వెంటనే దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందని డిఎస్ఓ చంద్రప్రకాష్ వివరణ ఇచ్చారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ గోవింద్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఆయా మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా నవీపేట్ మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు.
నవీపేట్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మౌనం పాటించారు. అనంతరం నాయకుడు తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3లో పొందుపరిచిన చిన్న రాష్ట్రాల ఏర్పాటు గురించి వివరించడంతో అనేక పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. అంబేద్కర్ కలలు సాకారం కావాలంటే రాజ్యాధికారంలో బడుగు బలహీన వర్గాల బహుజనుల చేతికి రావాలంటే బహుజన నాయకులు స్వయం ప్రేరేపితమై తమ హక్కుల సాధనకు కృషి చేయాలని అన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు కాబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన బహుజనులకు మహిళలకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి ఇవాళ మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా దండలేసి మరి ఆయనకు మరి ఒక 2 నిమిషాలు మౌనం పాటించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇవాళ 60 సంవత్సరాలు అయిపోయినా ఇంకా అధికారంలో ఉన్నటువంటి అనేక పార్టీలు ఇవాళ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు మరి మైనార్టీలతో పాటు అనేక వర్గాల పట్ల ఇంకా చిన్న చూపు చూస్తూ ఉన్నాయి. బోధన్ పట్టణంలో అయ్యప్ప ఆరెట్టు అత్యంత వైభవంగా నిర్వహించారు. రాకాసిపేటలోని భీమిడిగుట్ట వద్ద గల అయ్యప్ప స్వామి ఆలయంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించి పంపా నదిగా భావించే పసుపు వాగులో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం తిరిగి ఆలయంలో ప్రతిష్ఠించారు. స్వామివారి ఉత్సవ విగ్రహ ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి శరణ ఘోషతో పట్టణం మార్మోగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు సంతోష్ శర్మ, అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పల్లెంపాటి శివనారాయణ, అయ్యర్ చక్రవర్తి, ప్రతినిధులు రంగారావు, ప్రసాద్, మధుమోహన్, గోవింద్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యం, బ్రహ్మయ్య, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించడంతో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మైనార్టీ మండల అధ్యక్షుడు ఆసిఫ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించడం ఎంతో సంతోషకరంగా ఉందని, అలాగే రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ భూపత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసిఫ్, ప్రసాద్, ప్రేమ్, సలాం తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా భారత జాగృతి రూరల్ కన్వీనర్ మల్లెల సాయి చరణ్ ఆధ్వర్యంలో సిరికొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రూరల్ విద్యార్థి విభాగం కో కన్వీనర్ రాహుల్, మండల కో కన్వీనర్ దాస్, నరేష్, నరేందర్, సిరికొండ గ్రామ కన్వీనర్ ప్రేమ్, కో కన్వీనర్ శేఖర్, అఖిల్, లడ్డు, వినయ్, గంగర, సోను, ప్రణీత్, సంతు, బన్నీ, రాకేష్, సాయి, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులర్పించిన నాయకులు, నేతలు. ఆర్మూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులతో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమీక్ష. ఓటమిపై కన్నీటి పర్యంతమైన నాయకులు. జెడ్పీ చైర్మన్ విఠలరావు ఆధ్వర్యంలో సాధారణ సర్వసభ్య సమావేశం. పలు అంశాలపై చర్చ. నిజామాబాద్ మరియు బోధన్లో ఘనంగా అయ్యప్ప ఆరెట్టు, స్వామివారి విగ్రహంతో ఊరేగింపు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.